సార్వత్రిక సమరంలో పైచేయి సాధించాలనే పట్టుదలతో రాజకీయ పక్షాలు చకచకా పావులు కదుపుతున్నాయి. ప్రత్యర్థి పక్షాలను దెబ్బతీస్తూనే అదే సమయంలో ప్రజల్లో సానుకూలతను సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార పర్వం వరకు అన్ని విషయాల్లోనూ దూసుకుపోయేందుకు పకడ్బందీ ప్రణాళికతో కదులుతున్నాయి. ఇది ఇవాల్టి తెలుగునాడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక సంగ్రామం కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. నామినేషన్ల పర్వం ఆరంభం కాకముందే పార్టీలన్నీ అస్త్రశస్త్రాలతో కథన రంగంలోకి దూసుకెళ్తున్నాయి. ఒకవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కితేస్తూనే ఇంకోవైపు ప్రత్యర్థుల్ని మట్టి కరిపించే పకడ్బందీ వ్యూహాలతో దూకుడుగా ముందడుగు వేస్తున్నాయి. 600 ఏం చేసైనా విజయ పతాక ఎగురవేయాలనే గట్టి సంకల్పంతో వడివడిగా కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయభేరి మోగించి అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు భారీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన పార్టీలు ఇతర నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రాలను రేసులో దించేందుకు ఎడతెగని కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికీ జాబితా విడుదల చేయని పక్షాలు ఇవాళ రేపో కొలిక్కి తెచ్చేందుకు తర్జన భర్జనలు పడుతున్నాయి. మొత్తంగా కుదరకపోయినా గెలుపుపై భరోసా ఉన్న స్థానాలకైనా అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే 7 లోక్సభ 47 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి జోరు ప్రదర్శించిన తెలుగుదేశం ఇవాళ మలి జాబితా వెలువరించే అవకాశాలున్నాయి. వివిధ దఫాలుగా అభ్యర్థుల జాబితా వడపోత పట్టిన పార్టీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయమై సీనియర్ నేతలతో కలిసి కసరత్తులు చేసిన ఆయన ఆ తర్వాత తుది కూర్పు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు ఇవాళే ఈ వ్యవహారాన్ని ముగించి రేపటి నుంచి ప్రచార బరిలో దూసుకుపోవాలని సంకల్పం పెట్టుకున్నారు. అయితే భాజపాకు కేటాయించే నియోజకవర్గాల విషయం ఇంకా పూర్తవలేదు. కొన్ని స్థానాల విషయంలో ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుంచే ప్రజాగర్జన పేరిట జనంలోకి వెళ్తున్న చంద్రబాబు రేపటి నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి నుంచి శంకరావం పూరించనున్న బాబు ఆ తర్వాతి రోజు చేవెళ్ల మీదుగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తారు. ఇక పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించిన చంద్రబాబు తనయుడు లోకేష్ తన తాత ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ప్రచార భేరీ మోగించనున్నారు. చంద్రబాబు వియ్యంకుడు ప్రముఖ నటుడు బాలకృష్ణ కూడా పార్టీ విజయం కోసం కృషి చేయనున్నారు. ఎన్నికల బరిలో నిలవాలని ఆసక్తిగా ఉన్నాయన ఇవాళ అధినేతను కలవనున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం లేదా కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సంగతి ఎలా ఉన్నా పార్టీ తరపున ప్రచారం చేస్తానని బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. ఎక్కడి నుంచి అనేది ఇంకేమనుకోవాలా చేయడమా లేదా లేకపోతే ప్రచారం వరకు చూసుకోవడం అనేది ఇంకేం నిర్ణయించుకోవాలా. ఇది అయిన తర్వాత ఈ తీర్థయాత్రలు అయ్యాక అప్పుడు పార్టీ అధ్యక్షులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటాను. విభజన పరిణామాలతో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయమై ఇప్పటికే పలు దఫాలుగా ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చించిన రాష్ట్ర నేతలు గురువారం హైదరాబాద్ లోనూ కసరత్తులు చేశారు. ఇవాళ మరోమారు ఢిల్లీ వెళ్లి పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఎన్నికల కమిటీలో తుది చర్చలు జరుపుతారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షురాలు ఉపాధ్యక్షుడితో సమావేశమై శాసనసభ లోక్సభ అభ్యర్థుల లిస్టు ప్రకటనకు అనుమతి తీసుకుంటారు. నాయకులంతా చాలా వరకు పార్టీని వీడినందున ఇక మిగిలిన సిట్టింగ్ల కొత్త వారికి చోటివ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో దళితులకు పెద్దపీట వేయడం ద్వారా ఆ వర్గాన్ని ఆకట్టుకోవాలని భావిస్తోంది. ఫస్ట్ లిస్ట్ మినిమం 100-120 ఉంటాయి అనుకుంటున్నాను. ఎంపీలు అయితే ఒక 2-3 తప్పితే ఎంపీలు అన్ని ఫస్ట్ లిస్ట్ లోనే వచ్చేస్తాయి. తప్పకుండా జనరల్ సీట్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు అక్కడ మెరిట్ ప్రకారం ఏదో ఇవ్వాలని కాదు, మెరిట్ ప్రకారమే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీకర్ సెక్షన్స్ కు బాగా సింహభాగం, యువకులకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కనీవిని ఎరుగని రీతిలో కొత్త వాళ్ళకు కూడా కొత్త ముఖాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో గట్టిగా తలపడేందుకు సిద్ధమైన వైకాపా 1-2 రోజుల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసే అవకాశం ఉంది. గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు చాలా రోజులుగా తర్జన భర్జనలు పడుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ తెలుగుదేశంలో సీట్లు రాని వారికి వల వేసేందుకు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మేనిఫెస్టో రూపకల్పన పైన సుదీర్ఘంగా కసరత్తులు చేసిన ఆయన జనం మధ్యలో ఎన్నికల ప్రణాళిక వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభ్యర్థుల విషయం తేలినా తేలకపోయినా రేపటి నుంచి ప్రచారం ప్రారంభించాలని వైకాపా నిర్ణయించింది. కర్నూలు నుంచి
నుంచి జగన్, గుంటూరులో విజయమ్మ, సికింద్రాబాద్ లో షర్మిల ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విజయాల పరంగా ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఇప్పుడు రేసు నుంచి దాదాపుగా వైదొలిగింది. హస్తం పార్టీతో 3 దశాబ్దాలు పోరాడిన తెలుగుదేశం సైతం పోటీలో లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రత్యర్థుల మధ్య పోటీకి వేదికగా మారింది రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం. మారిన సమీకరణాలతో దేశం అండతో బరిలోకి దిగుతున్న భాజపా ప్రత్యర్థి వైకాపాతో హోరాహోరీ పోరుకు సిద్ధమైంది. పౌరుషాల పోతుగడ్డ రాయలసీమలో సార్వత్రిక సమరం కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. అన్ని చోట్ల ప్రధాన పక్షాలు నువ్వా నేనా అన్నట్లు ఢీకొంటున్నాయి. అందులోనూ కడప జిల్లాలో ఎన్నికల రణక్షేత్రం పార్టీల పొత్తులు, రాజకీయ ఎత్తులతో హోరాహోరీ సాగుతోంది. జిల్లాలోని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో విజయం 3 పార్టీల అధినేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తెలుగుదేశం, వైకాపా, జైసపా ఈ 3 పార్టీల అధ్యక్షుల సొంత జిల్లాలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. కడప జిల్లా రాజంపేట, రాయచోటి, కోడూరు అసెంబ్లీ స్థానాలతో పాటు చిత్తూరు జిల్లా మదనపల్లె, పీలేరు, తమ్మళ్లపల్లె, పుంగనూరు స్థానాల్లో రాజంపేట లోక్సభ స్థానం విస్తరించి ఉంది. అలాంటి ఈ స్థానంలో ఆది నుంచి కాంగ్రెస్ హవానే నడిచింది. 11 సార్లు ఆ పార్టీ విజయం సాధించగా తెదేపా 2 సార్లు మాత్రమే జయకేతనం ఎగురవేసింది. ఓసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 3 దశాబ్దాలుగా తెదేపా, కాంగ్రెస్ మధ్య పోటీ సాగింది. రాష్ట్ర విభజన తర్వాత కల్లోల స్థితిలో వెళ్లిపోయిన కాంగ్రెస్ పోటీలో నామమాత్రంగా మిగిలిపోయింది. ఇక పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం ఈ సీటును భాజపాకు కేటాయించింది. రాజంపేటపై చాలా రోజుల నుంచే కన్నేసిన భాజపా అందుకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టింది. ఆ పార్టీ నేతలు పురంధేశ్వరి, కంభంపాటి హరిబాబు, కృష్ణంరాజు ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి కార్యకర్తలను సమాయత్తం చేశారు. తెదేపా నాయకులు కమలదళానికి దన్నుగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజంపేట పరిధిలో సైకిల్ పార్టీకి బలమైన యంత్రాంగం ఉండటం కమలానికి కలిసి వచ్చే అంశమే. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం గాని, రాజధాని పునర్నిర్మాణం గాని, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కానీ, పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సాధించాలంటే దుబారా చేయకుండా ప్రతి పైసా కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాలంటే అది చంద్రబాబు నాయుడు గారితో తప్ప మరొకరితో కాదు. ఈ పార్లమెంటు స్థానాలను గెలిపించాల్సినటువంటి ఒక జాతీయ చారిత్రక అవసరం కూడా ఉందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. రాజంపేటలో విజయం సాధించాలని భావిస్తున్న వైకాపా ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం వ్యూహరచన చేస్తోంది. తెదేపా బరిలో లేకపోవడంతో పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ ను పార్లమెంటు అభ్యర్థిగా ఖరారు చేసిన వైకాపా ప్రచార పర్వంలో ముందుకు సాగుతోంది. గతంలో మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ముఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని ప్రాంతాల్లో లాగే రాజంపేటలోనూ కాంగ్రెస్ దుకాణం సర్దేసింది. ఆ పార్టీ నాయకులంతా తలోదారి చూసుకున్నారు. కాంగ్రెస్ తరఫున 6 సార్లు ఎంపీగా గెలిచిన సాయి ప్రతాప్ జై సమైక్యాంధ్ర పార్టీలో చేరిన అధిష్టానం పిలుపుతో తిరిగి సొంత గూటికి చేరారు. ఆయన రంగంలో ఉన్న హస్తం పార్టీ పెద్ద ప్రభావం చూపించే సూచనలు కనిపించడం లేదు. ఇక జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్ రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోనే ఉంది. అందువల్ల ఆ పార్టీ కొంతమేరకు ఓట్లు సాధించే అవకాశం ఉంది. జైసపా గెలుపు రేసులో లేకున్నా ఆ పార్టీ సాధించే ఓట్లు కీలకంగా మారనున్నాయి. తెలుగునాడులో ఇప్పుడో చిన్న విరామం. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగారు. అలాంటి నాయకుడు రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న పార్టీలో ఉండలేనంటూ పసుపు తోటలో అడుగుపెట్టారు. ఆయనే సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. గత దశాబ్ద కాలపు కాంగ్రెస్ పాలనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన జేసీ తొలి 5 ఏళ్లలో సాగిన అరాచకాలు, అవినీతిపై కొంత ఆలస్యమైనప్పటికీ నిర్భయంగా గళమెత్తారు. ఆ కాలంలో రాష్ట్రాన్ని పీల్చిపిప్పి చేసిన తండ్రి కొడుకుల దోపిడీ, అధికార దాహంపై
దివాకర్ అంతరంగం ఏంటి? అసలింతకు తెలంగాణ తేనెతుట్టను కదిపిందెవరు? ప్రస్తుతం సీమాంధ్రలో తెలుగుదేశం దూకుడెంత? ఇలాంటి అంశాలన్నింటిపై జేసీ అంతరంగం ఏమిటో ఈటీవీ ముఖాముఖిలో చూద్దాం. రాయలసీమలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో పసుపు జెండా పట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించడమే తన ఎజెండాగా ముందుకెళ్తున్నారు. ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన మనసులో మాట ఏంటో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. దివాకర్ రెడ్డి గారు, ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. బేసిక్గా దిస్ ఇస్ తెలుగుదేశం ఏరియా, ఈ జిల్లా. దాంట్లో నేను రావడంతో కొంత కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ పార్టీలోకి చేరారు. కాబట్టి పెద్ద గెలుపుకు ఏ క్యాండిడేట్ విషయంలో కూడా గెలుపుకు పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా మీకు అనుబంధం ఉంది. అయినా ఆ పార్టీని వదిలేసి రావడానికి గల కారణాలు ఏంటి? బాధ, ఇది లేని పరిస్థితుల్లో ఇక ఈ పార్టీ బ్రతికేది లేదు, చచ్చిపోయింది, కంపు కొడుతుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఆ పార్టీని వీడి సరైనటువంటి నాయకుడు ఎవరో అని ఆలోచన చేశారు. నాకు చంద్రబాబు నాయుడు సరైనటువంటి నాయకుడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోగలిగినట్టు సత్తా, యుక్తి, శక్తి అన్నీ ఉన్నట్టున్నాడు. చంద్రబాబు నాయుడు కనపడ్డాడు కాబట్టి నేను ఆ పార్టీలో చేస్తాను. సీమాంధ్ర ప్రాంతంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా? అదే కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ వేసే పడలేదు, వేస్తారు. ఇయర్ అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు, కానీ నామినేషన్స్ ఉంటాయి తప్ప ఒక్కరు కూడా డిపాజిట్. ఇటీవల వి హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు, తెలంగాణ తేనెతుట్టును కదిపింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ టైంలో మీరు అడ్డుకున్నారని కూడా ఆయన ప్రస్తావించారు. సో నిజంగా అప్పుడు వాస్తవం జరిగింది ఏంటి? తెలంగాణ అంశం పట్ల రాజశేఖర రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? ఆయన చిన్నారిని పిలిచి సంతకాలు పెట్టించమని చెప్తున్నాడు. నేను అప్పుడు లాబీలో కూర్చున్నా. నేను అది గ్రహించాను మాట్లాడేటువంటి మాటలు. ఏంటి వాట్ ఇస్ దిస్ రాజశేఖర్, యూ వాంట్ టు రైడ్ ఆన్ ది మ్యాన్ ఈటర్, ది సేమ్ వర్డ్ ఐ యూజ్ ఆన్ దట్ డే. అట్లా కాదు జరిగింది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళందరూ తెలంగాణ నేమ్ చెప్తే, పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ బయటకు వస్తారు. నేను ముఖ్యమంత్రి అయిపోతాను, కాబట్టి మనకి ఎలాంటి భయం లేదు, ఇది అంతవరకేలే, ఇది పవర్ టాక్టిక్స్ తప్ప మరొకటి కాదని నాతో అన్నాడు. అది ఏమైపోయింది, దురదృష్టవశాత్తు అది పెరిగి మానవ వృక్షమై మహావృక్షమై వాళ్ళందరినీ తగిలింది. సో ఈ రాష్ట్ర విభజనకు మూల కారణం వైఎస్ వేసిన బీజం 100%. దాంట్లో నీకు ఎందుకు అనుమానం వస్తుంది? ఈజ్ ది మ్యాన్, ఈజ్ ది క్రియేటర్, హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అనేక కుంభకాలం జరిగాయి, అవినీతి జరిగాయి, చాలా న్యాయస్థానాలు ధృవీకరించడం, వీటిపైన కొంత చర్చ కూడా జరిగింది. సో అప్పుడు మీరు మంత్రిగా ఉండి కూడా ఎందుకు దీన్ని మీరు ప్రధానంగా ప్రస్తావించలేకపోయారు? అప్పుడు ఇన్ని ఆరోపణలు రాలేదు, కొంత కరప్షన్ అనేటువంటి మాట అప్పటికే వచ్చింది. కానీ అది కూడా నేనైతే పర్సనల్గా ఒకటి మాటలు ప్రశ్నించిన. కాదులే, గవర్నమెంట్ నడపాలంటే, పార్టీ నడపాలంటే కొంత డబ్బులు కావాలి, ఇవి మాత్రం సహజంగా జరిగేటివి అన్నట్టుగా అప్పుడు మాట్లాడారు. దివాకర్ రెడ్డిగా అప్పుడు మీరు ఎందుకు ఈ విషయాన్ని ప్రధానంగా బయటికి చెప్పలేకపోయారు? ఈ అవినీతి జరుగుతుంది, పార్టీకి చెడ్డపడిన విషయం. అది అందరికీ తెలుసు, అందరూ మాట్లాడుకునేటువంటి వాళ్ళు. నేను ఒక్కడనే ధైర్యంగా చెప్పా. 2 మార్లు చెప్పిన తర్వాత 3వ వారు రోసయ్య గారు ఇంకా దాన్ని ఆ ప్రస్తావన చేయొద్దు, ఎందుకు చేస్తావు, అతను తెలియక చేస్తాడు, అన్నీ తెలుసు, దాని గురించి ప్రస్తావన చేయొద్దని కూడా ఆయన నాకు సలహా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి చనిపోయి శవం కూడా ఇంటికి రాకముందే జగన్ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారనేది ఒక ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఈ పరిణామానికి సంబంధించి మీ దగ్గర ఉన్న కరెక్ట్ సమాచారం ఏంటి? ఆత్రగాడు పొద్దురగడంట, అట్లా ఉంది. ఆయన చచ్చిపోయినాడంటే ముఖ్యమంత్రి కావాలా అనేటువంటి ఒక తపనతో మంచి చెడు అనేటువంటిది మర్చిపోయి ప్రవర్తించాడు. దానికి రఘురాయుడు లాంటి వాళ్ళు తాళా కొట్టారు, సైకో ఫ్యాన్స్ వీళ్ళు తాళా కొట్టారు కాబట్టి అది అర్థం లేకపోయి ఉండేది కాదు. అంటే జగన్లో ఉండేది అధికారాకాంక్ష తప్ప ప్రజా సంక్షేమం, అదే అధికారము డబ్బు తప్ప ఇంకా ప్రజా సంక్షేమం అనేటువంటిది అది ఎట్లా ఉందో స్పెల్లింగ్ కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు సామర్థ్యం గురించి, పనితీరు గురించి చాలాసార్లు మీరు గతంలో ప్రస్తావించారు, ప్రశంసించారు కూడా. ఎందుకు దీనికి కారణం ఏంటి? నాయకుడు చాలా క్రిటికల్ పొజిషన్. ఫస్ట్ వస్తానే ఈ జూన్ మాసానికి జీతాలు ఎట్లా చెల్లిస్తాడు అనేటువంటిది ఒక పెద్ద ప్రాబ్లం ఒకటి కనపడుతుంది. అదే కాకుండా వాటర్ డిస్ప్యూట్, తర్వాత క్యాపిటల్ క్రియేట్ చేసుకోవాలా, ఇవన్నీ సామాన్యమైనటువంటి వాడు, అనుభవం తక్కువ ఉన్నటువంటి వాడు చేయగలిగినటువంటి కాదు. అపారమైనటువంటి అనుభవం కొంతమంది మిత్రులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయగలరు.
జేసీ దివాకర్ రెడ్డి గారికి ఇవే చివరి ఎన్నికల భవిష్యత్తు కూడా పోటీ చేసే అవకాశం ఉంది? రాజకీయ వారసులో వాళ్ళు అవుతారో కారో నాకు తెలియదు, కానీ మా కుటుంబంలో సభ్యులుగా వాళ్ళు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. జగన్ అవినీతి దోపిడీ గురించి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆయనకున్న పదవికాంక్ష మరెవరికి లేదని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తద్దమని ఆయన విశ్వాసంతో ఉన్నారు. కెమెరామెన్ నారాయణతో పుణ్యచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం. తెలుగునాడులో స్వల్ప విరామం. FBB Spring Summer Collection. జుట్టుకి కలర్ వేసుకోవడంతో యంగ్ గా కనిపిస్తే మరి 10 మందిలో 6 కలర్ ఎందుకు వేసుకోరు? డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అన్‌నాచురల్ గా ఉంటుంది. ఇప్పుడు కొద్దు వచ్చింది బెస్ట్ ఎవర్ హెయిర్ కలర్ గోద్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్. బెస్ట్ ఎందుకంటే ఇతర హెయిర్ కలర్స్ తరహాలో ఇందులో అమోనియా లేదు, జుట్టు ఉంటుంది డ్యామేజ్ ఫ్రీ. బెస్ట్ ఎందుకంటే ఇందులో ఉన్న ఆలో ఇంకా మిల్క్ ప్రోటీన్, జుట్టు అవుతుంది సాఫ్ట్ షైనీ ఇంకా నేచురల్ లుకింగ్. ఖరీదైనదేమో. అన్నిటికంటే గొప్ప విషయం 30 రూపాయలకే గోద్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్. బెస్ట్ ఎవర్ హెయిర్ కలర్. మనసు పెద్దదైతే నీకు పెద్దరికం, మనసు స్వచ్ఛతకుండే మెరుపే వేరు. రజనీగంధ సిల్వర్ బర్బ్స్, సిల్వర్ కోటెడ్ యాలకులు. ఈ చైర్ చాలా బోరింగ్ గా ఉందో, ఇది బెటర్. సరిగ్గానే ఉందిగా. ఏదైనా మార్చిదలుచుకుంటే దీన్ని మార్చండి. ఫ్రిడ్జ్ బాగానే ఉందిగా. బాగానే ఉంది కానీ స్మార్ట్ గా లేదు. సామ్సంగ్ స్మార్ట్ రిఫ్రిజిరేటర్ అనుపమానమైన ఇన్వర్టర్ టెక్నాలజీ సహితమైనది. సాటిలేని తాజా కూలింగ్ మరియు ఆదా అందిస్తుంది. మూవ్ అప్ టు ద సామ్సంగ్ స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్. ఓటుకు డబ్బిచ్చేవాడు దండుకుంటాడు, అందలమెక్కిస్తే ప్రజాధనాన్ని లూటీ చేస్తాడు. ఓటుకు రేటు పెట్టకు, 5 ఏళ్లకు తల తాకట్టు పెట్టకు. ఆయన బడా కాంట్రాక్టర్, పైగా ఆంధ్రప్రదేశ్లో దొంగల పార్టీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పక్షం తరపు ఎంపీ. ఈ మహాశయునికి రహదారుల అభివృద్ధి పని అప్పజెప్పింది కూడా కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లో నడిచే యూపీఏ సర్కారే. ఇంకేముంది, ఈ ద్వయం ఏ పార్టీ అద్భుతాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పడానికి? అవును, అనుకున్నంతా జరిగింది. సదరు మాయదారి కాంట్రాక్టరు కొత్త మెరుగులు సంగతేమో గాని ఉన్న రోడ్డును కూడా చెడగొట్టేశాడు. ఆ గతి పట్టింది కర్నూలు జిల్లాలోని 18వ నెంబరు జాతీయ రహదారికి. ఆ రహదారిలో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న వాహనదారులు ఆ రాజకీయ గుత్తేదారు నిర్వాకాలను కడిగి పారేస్తున్నారు. భారత్ నిర్మాణ్ యావత్ దేశ ప్రజలందరికీ ఈ పదం సుపరిచితమే. ఎందుకంటే మార్చి 2వ తేదీ వరకు దేశంలోని అన్ని ప్రసార మాధ్యమాల్లో కుంభకోణాల సర్కారు ఓదరగొట్టిన ప్రచార తతంగం పేరది. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్న చందంగా సాగిన ఈ దుస్తంత్రానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసేశారు. ఈ బూటకపు ప్రచారంలో ఆహా ఏమి రహదారులు, మౌలిక వసతులు అంటూ తెగ హడావిడి చేశారు. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ఇది జగమెరిగిన సత్యం. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి సంగతి దేవుడెరుగు, ఉన్నవాటిని చెడగొట్టకుండా ఉంటే చాలు అనుకున్న సందర్భాలు అనేకం. ఎందుకంటే ఈ దశాబ్ద కాలం కాంట్రాక్టులు అందిపుచ్చుకున్న వాళ్లలో మంచి కంటే పుచ్చు రొచ్చే ఎక్కువ కాబట్టి. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో యూపీఏ సర్కారు చెప్పిన మాట రహదారులను నవీకరించేస్తామని.
అందులో భాగంగా అనేక జాతీయ రహదారుల పునర్నిర్మాణానికి సంకల్పించినట్లు ప్రగల్భాలు పలికింది. ఆ క్రమంలో హైదరాబాద్ చెన్నైని కలిపే 18వ నంబర్ జాతీయ రహదారి రూపురేఖలు మార్చేస్తామని నమ్మబలికింది. ఆ పనిని కాస్త అప్పటికింకా కాంగ్రెస్ లోనే ఉన్న నెల్లూరు ఎంపీ రాజమోహన్ రెడ్డికి చెందిన కేఎంసీ సంస్థకు అప్పగించేసింది. 1585 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టుకు కేంద్రం 619 కోట్ల నిధులు విడుదల చేయగా బ్యాంకుల నుంచి 700 కోట్ల రూపాయల రుణం తీసుకునే వెసులుబాటు కల్పించింది. రహదారుల శాఖకు కేఎంసీకి కుదిరిన ఒప్పందం ప్రకారం నిర్మించు, నిర్వహించు, బదలాయించు తరహాలో పనులు పూర్తి చేయాలి. కాకపోతే సదరు గుత్తేదారు దీనర్థం మార్చేసి ఉన్న రోడ్డును చెడగొట్టు, గోతులుమయం చేసేయ్, ప్రయాణికులను హింసించు అన్నంత దారుణంగా పనులు కానిచ్చారు. రహదారి అభివృద్ధికి ఇచ్చిన గడువు ముగిసినా, పొడిగించిన సమయము అయిపోయినా పనులు మాత్రం 50% కూడా పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో గుంతలమయమైన ఆ జాతీయ రహదారి మీద ప్రయాణం చేయలేక జనం నరకాన్ని చవిచూస్తున్నారు. కర్నూలు టు నంద్యాల జర్నీ చేస్తున్నాము. చాలా ప్రాబ్లంగా ఉంది మాకు ఈ వేలో. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చాలా టఫ్ ఉంటుంది ఈ వేలో. రోడ్ అంతా ఇంతకుముందు హైవే పనులు స్టార్ట్ చేయకముందు కన్నా కొద్దిగా బాగున్నాయి సార్. ఈ హైవే పనులు స్టార్ట్ చేశాక మరీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. మొత్తం గుంతలు గుంతలు ఉన్నాయి రోడ్స్ అన్ని. నేను వచ్చేసి ఆపరేషన్ చేయించుకున్నాను, పెద్ద ఆపరేషన్ ప్లస్ అపెండిక్స్. మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే హెల్త్ బాగాలేని వాళ్ళు వెహికల్ మాట్లాడుకొని వెళ్ళలేరు కదా, అలాంటప్పుడు మేము బస్సులోనే వెళ్ళాల్సి వస్తుంది. ఈ రూట్ బాగాలేని వల్ల ఇంకా హెల్త్ పాడవుతుంది సార్. ఈ రోడ్లో చాలా గుంతలమయం ఉంది. 3 సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాము, కానీ ప్రభుత్వం మటుకు ఏం పట్టించుకోకుండా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని అట్లాగనే వదిలేశారు. 1.5-2 గంటల ప్రయాణం 3.5 గంటల పాటు సాగుతుండడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మన ఆర్టీసీ డ్రైవర్లకు బాగా ఎరుక. ఈ రహదారిలో వెళ్తున్న బస్సులు పదే పదే పాడవుతున్నాయన్నది రథసారథుల మాట. నంద్యాల రూట్లో దాదాపు 2.5 గంట జర్నీ జరుగుతుంది సార్. టైర్లకు ఇబ్బంది కలుగుతుంది, టైర్లు డ్యామేజ్ అవుతున్నాయి సార్, ప్లస్ ప్లేట్లు ఇరుగుతున్నాయి. ప్యాసింజర్తో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ మాకు. ఇగోలో ప్లేట్లు కట్ అవుతున్నాయి, కేంపులు అని డీజిల్ అని రావడం లేదు. మా దిగాలు అడుగుతున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది. తొందరగా దీన్ని పూర్తి చేయాలని కోరుతున్నాం. ప్రయాణికులు మమ్మల్ని కొనుక్కుతున్నారు, ప్రయాణికు పోలేదని చాలా బాధ పెడుతున్నారు. ఇలాంటి రోడ్లపైకి ఇక సొంత వాహనాల్ని తేవాలంటేనే భయపడిపోతున్నామని, బాగున్న రోడ్డును చెడగొట్టడమే ఈ దుస్థితికి కారణమని జనం వాపోతున్నారు. రవాణా వాహనదారులు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఎర్రమల కొండల వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నది ఆ దారిలో ప్రయాణించే వారందరి మూకుమ్మడి మాట. అప్పుడు తీరే రోడ్లు లేవు సామాన్యంగా. ఇప్పుడు చాలా గతుకులున్నాయి రోడ్లు. ఇప్పుడు 1.5-3 అవర్స్ ఈజీ పడుతుంది, అప్పుడు 2 అవర్స్ ఈజీ పడుతున్నాయి. ఇప్పుడు 1 అవర్స్ ఇంకా లేట్ అవుతుంది. కాబట్టి రోడ్డు సమస్య ఎక్కువ. కాంట్రాక్ట్ కూడా లేట్ వర్క్ అయింది. ఇప్పుడు వర్క్ పట్టించుకోవడం లేదు ఎవరు సామాన్యంగా. ఇది ఎవరిని అడిగినా ఇది పోవడం రావడం వచ్చి ఒక గంటలో పోయేది ఇప్పుడు 3 అవర్స్ పడుతుంది. ఈ బండ్లు చెడిపోతున్నాయి, చాలా ఇబ్బందికి గురైపోతున్నాం. ఈ రోడ్డు వేస్తప్పుడు తప్పిపోయింది. ఈ కాంట్రాక్ట్స్ ఎవరో ఏం కథో, ఈ రాజకీయ నాయకులు ఎవరో ఏం కథో ఎవరు పట్టించుకోవడం లేదు. నైట్ లో ఈ పక్కన ఈ ట్రాలీలు ఉన్నాయి కదా సార్, అవి నైట్ లో అవి ఏమో ప్రాబ్లం వచ్చి చెడిపోయి ఘాట్లు నిలబడిపోయినాయి. మేము మాది హైట్ లోడ్ సార్, పొట్టులారీలు. ఆ పక్కన నుంచి వెళ్ళాలంటే కరెక్ట్గా రోడ్డు పైననే నిలబడినాయి చెడిపోయి. పక్క నుంచి వెళ్ళాలంటే సైడ్లో డివైడర్ సరిగా లేదు, అది దొల్లిపోతాయి బండ్లని, మేము అప్ సైడ్ అయిపోతాయని పక్కన నిలబెట్టుకున్నాం సార్. పాణ్యం పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు ఈ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ లేక సంవత్సరం అయింది, బస్టాండ్ బాగా ఒకటి. ఇంతవరకు ప్రయాణం లేవని కానీ నీళ్ళు లేదు. వర్షం పడితే పక్క కొట్లలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి దీని గురించి ప్రభుత్వం చర్య తీసుకొని కేఎంసీ వారికి ఏమన్నా తగు సూచనలు ఇచ్చి తొందరగా వర్క్ చేయవలసింది కోరుతున్నాము. ఈ ఫ్లైఓవర్ మొదలుపెట్టి సంవత్సరం అవుతుంది, అది ఎందుకు పనికి రాకుండా చేశారు? ఇక్కడ రోడ్డు లేదు ఊర్లో పోవడానికి. ప్రజలకు ఎద్దుల బండ్లు వచ్చే, ఉరగడ్డి బండ్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఊర్లో పోవడానికి. కర్నూలుకు పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. రోడ్డు ఎక్కడ చూసినా గుంతలే. తమరాజపల్లి ఘాట్ కాడ అయితే ఏ విధంగా ఉంది అంటే గుంత ఆ విధంగా ఒక్కొక్క గుంత వచ్చేసి మోకాలు అవుతున్నాయి. మా కర్నూలు ఓరొకలు దాటినా అంటే అదే విధంగా ఉన్నాయి, ఓరొకలు దాటినా అంటే అదే గుంత ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది కర్నూలు పోవాలంటే. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక రోగిని దొరకపోవాలంటే, అంబులెన్స్ దొరకపోవాలంటే చాలా ఇబ్బందితో చాలా లేట్ అవుతుంది పోవాలంటే. ఇబ్బంది ఉంది. డైవర్షన్ రోడ్డు క్లియర్గా లేదు. దగ్గరకు పోయినాక ఆడ సింబల్స్ కూడా ఉండవు.
మలుపు ఉంటుంది. దానివల్ల దగ్గరకు పోయేంత వరకు మలుపు కానరాదు. దానివల్ల డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికైనా పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. పని ఆగిపోవడానికి భూసేకరణ సమస్యగా మారిందని, గుత్తేదారులు చెబుతున్న మాటలన్నీ బూటకమేనని అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఎవరైతే కాంట్రాక్టర్ చేయవలసి ఉందో ఆ కాంట్రాక్టర్ పని చేయడం మానేశారు. వారికి శాలరీస్ కూడా స్టాఫ్కి ఇవ్వలేని పరిస్థితి ఉంది. గత 4 నెలల నుంచి కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ ఇష్యూ NH వాళ్ళు కాంట్రాక్టర్స్ సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాణ్యం ఘాట్ అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, ఆ వర్క్ కూడా అక్కడ ఆగిపోయింది. బట్ బేసికలీ దేర్ ఆర్ సమ్ అదర్ ఇష్యూస్ బిట్వీన్ కాంట్రాక్టర్ అండ్ నేషనల్ హైవే అథారిటీస్. సదరు కాంట్రాక్టర్, సంబంధిత శాఖ అధికారులు ఇకనైనా ఒక అవగాహనకు వచ్చి ఈ రహదారి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు కాసేపు విరామం, అనంతరం ఘంటారవం ప్రసారం. నమస్కారం.